ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? 8/5/2022 నుంచి 14/5/2022 వరకు అంటే ఈ వారం ఉండే రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇవి ప్రస్తుత గ్రహాలు నక్షత్రాల ఆధారంగా ఈ వివరాలను మీకు ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఆ గంటను ఆల్ అని కొట్టండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. కొన్ని రాశుల వారికి చాలా శుభ ఫలితాలు ఉన్నాయి ఈ వారంలో, అలాగే కొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలు ఉన్నాయి. కొన్ని రాశుల వారు వ్యాపారంలో లాభాలను అందుకోబోతున్నారు, కొన్ని రాశుల వారు ఉద్యోగంలో లాభాలను అందుకోబోతున్నారు. మీకు ఆగిపోయిన ప్రమోషన్స్ ఏవైతే ఉన్నావో అవి తిరిగి పొందే అవకాశాలు ఈ వారంలో కనిపిస్తున్నాయి. అలాగే జీవితంలో ఎవరైతే ఉన్నత విద్య కోసం విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు ఉన్నత విద్యను అందిపుచ్చుకోవడానికి ఇది మంచి అవకాశం. అలాగే వ్యాపారంలో ఎవరైతే నష్టాలు చూశారో ఇప్పటి వరకు వారు లాభాలను పొందబోతున్నారు. ఇలా కుటుంబ సమస్యలు, అనేక సమస్యలు మన జీవితంలో మన జ్యోతిష శాస్త్ర ప్రకారం వస్తూ ఉంటాయి, అలాగే పోతూ ఉంటాయి. ఒక వారం మనకు అనుకూలంగా ఉంటుంది, మరొక వారం మనకు అననుకూలంగా ఉంటుంది. ఏ విధంగా చూసినా కూడా మనకు గ్రహాల పరిస్థితులను బట్టి గ్రహాలు మారుతూ ఉంటాయి. కాబట్టి మరి ఈ వారంలో ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారికి ఈ వారం ఏ పురోగతి అయితే కనిపించడం లేదు, ఆలోచనలు అయితే మీకు నిలకడగా ఉండవు. రోజులు భారంగా గడుస్తూ ఉంటాయి. చిన్న విషయానికి మీరు ఆందోళన చెందుతూ ఉంటారు. మీరు ఏదైతే ఖర్చు చేయకూడదు అనుకుంటారో కానీ విపరీతంగా ఖర్చు చేస్తారు. ఖర్చులు అయితే అదుపులో ఉండవు. అలాగే సన్నిహితులను కలుసుకుంటారు. మరి కొత్త సమస్యలు కూడా ఎదురవుతాయి. కానీ మీరు ఏ విషయాన్నైనా కూడా తీవ్రంగా తీసుకోకండి. సమస్యలు అనేవి సహజంగా ఎవరికైనా ఉంటాయి. ఏ విషయాన్ని కూడా తీవ్రంగా మీరు తీసుకోకుండా మీ పరిస్థితులు ఏవైతేనో అవి క్రమంగా మెరుగుపడుతూ వస్తాయి. ఆరోగ్యం కూడా మీకు చాలా అనుకూలంగా ఉంది. ఇంటి విషయాలపై శ్రద్ధ పెట్టండి. అలాగే మీరు ప్రైవేటు సంస్థ ఉద్యోగులు అయితే మీకు కొన్ని మార్పులు రాబోతున్నాయి. ఇక వ్యాపారం చేసే వారికి, ఈ రాశి వారికి ఈ వారం కొంచెం నిరుత్సాహంగానే ఉన్నది. ఇక స్టాక్ మార్కెట్ సంబంధించి వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే మీరు మంచి ఆశావాద దృక్పథంతో, అంటే ఏదైనా అవుతుంది అనే సంకల్పంతో మీరు ముందుకు వెళ్ళండి. తప్పకుండా మీ ప్రతి విషయం కూడా మీకు చాలా అనుకూలంగా ఈ వారంలో మేషరాశి వారికి ఉంటుంది. ఇక రెండో రాశి వృషభ రాశి వారికి మాట తీరు ఏదైతే ఉందో చాలా ఆకట్టుకుంటుంది. కుటుంబంలో అనురాగ వాత్సల్యాలు పెరిగే సూచనలు, అంటే ఒకరిపై ఒకరికి కుటుంబంలో భార్య, భర్త, పిల్లలు, ఇంకా మీ కుటుంబ ఎవరైతే చుట్టాలు ఉన్నారో వారి ద్వారా మీకు అనురాగ వాత్సల్యాలు పెరిగే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి. కొత్త పరిచయాలు కూడా మీకు కలగబోతున్నాయి. అవి కూడా మీకు ఉన్నతికి తోడ్పడతాయి. కొత్త మార్పులు మీరు సృష్టించుకోగలుగుతారు. అలాగే ఖర్చులు అయితే విపరీతంగా కనిపిస్తున్నాయి. ఒక దానికి దాచిన ధనం మరో దానికి మీరు ఖర్చు చేసే సూచనలు ఈ వారంలో కనిపిస్తున్నాయి. ఇక పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికంగా కనిపిస్తుంది. కొన్ని విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా చెప్పాలంటే డబ్బు విషయంలో మీరు బ్యాంకుకి వెళ్ళి నగదు డ్రా చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కొత్త వ్యక్తులతో మితంగా సంభాషించడం చాలా ఉత్తమం. అలాగే మీ శ్రీమతికి అన్ని విషయాలు చెప్పడం చాలా ఉత్తమం. ఇక చిన్ననాటి పరిచయస్తులు ఎవరైతే ఉన్నారో వారు మీకు కలిసే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే దీనివల్ల మీరు గత సంఘటనలు, మీ అనుభూతులు గుర్తుకొస్తాయి. ఇక ఆధ్యాత్మికపై ఆసక్తి ఈ వారంలో మీకు పెరుగుతుంది. వ్యాపారులు అయితే పెద్దగా ఏమైతే లాభాలు లేవు, అలాగని నష్టాలు కూడా లేవు. ఇక హోల్సేల్ వ్యాపారం చేసే వారికి చాలా అనుకూలంగా ఉంది. ఇక ప్రేమించుకునే వారు ఎవరైతే ఉన్నారో వారి వ్యవహారాలు చాలా గొడవలుగా వెళ్లే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇక ఆరోగ్య విషయంలో అయితే చాలా అనుకూలంగా ఉంది. ఇక ఉద్యోగం చేసే వారికి చాలా లాభదాయకంగా ఉంది. ఇక మిథున రాశి వారికి ఈ వారంలో కొత్త ప్రయత్నాలు ఏవైతే మీరు చేస్తున్నారో లేదంటే చేయాలనుకుంటున్నారో అవి ఈ వారంలో మీరు చేస్తారు. అలాగే మీకు ధనలాభం, వస్త్రప్రాప్తి సూచనలు కనిపిస్తున్నాయి. పరిస్థితులు ఏవైతేనో చాలా మీకు అనుకూలంగా మారబోతుంది. వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో శత్రువులు వాళ్ళు మీకు మిత్రులు అవుతున్నారు. ఇక మీ ప్రమేయంతో శుభ కార్యక్రమాలు నిత్యం అవుతాయి. ఇక
ఆదాయము ఖర్చులకు అసలు సంబంధం లేకుండా ఉంటుంది ఈ వారంలో. మీ ఉన్నతిని చాటుకోవడానికి విపరీతంగా ఖర్చు చేస్తారు కాబట్టి కొంచెం ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండండి. పనులు చురుకుగా మీరు చేయగలుగుతారు. మీరు పెద్దలతో సంప్రదింపులు జరిపి ఏదైనా సరే ఒక విషయాన్ని మీరు మాట్లాడాలని అనుకుంటారు. అలాగే దంపతుల మధ్య కొన్ని చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి, కానీ అయినా కూడా మీరు ఏ దాపరికం లేకుండా జాగ్రత్తగా ఉండాలి. ఇక సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెట్టగలుగుతారు. ఒక సమాచారం మీకు అనుకూలంగా రాబోతుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో శుభయోగంగా ఉంది. ఇక వృత్తి ఉపాధి పథకాలు మీకు కలిసి వచ్చే సూచనలు ఎక్కువ కల్పిస్తున్నాయి. ఇక మీరు వ్యాపారం చేసేవారైతే ఇప్పుడు చేస్తున్న వ్యాపారం మీకు చాలా అనుకూలంగా ఉంది. ఇక చిన్న చిన్న చికాకులు తప్పితే మీకు ఎటువంటి ఇబ్బందులు అయితే లేవు. ఈ వారంలో మీరు దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొనే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక కర్కాటక రాశి వారికి ఈ వారంలో ఏ విధంగా చూసినా కూడా అన్ని రంగాల వారికి యోగదాయకంగా ఉంది. ప్రముఖులతో మీకు పరిచయాలు ఏర్పడతాయి. మీరు ఏదైనా చేయాలనుకుంటే మనోధైర్యంతో ముందుకు వెళ్ళండి. మనోధైర్యమే మీకు చాలా విషయాల్లో గెలుపునిస్తుంది. అవకాశాలు కూడా కలిసి వస్తాయి. ఆదాయం కూడా చాలా సంతృప్తికరంగా ఉంది. ఖర్చులు అయితే మీకు భారంగా అయితే లేవు. ఇక మీరు ఆత్మీయుల ఆహ్వానం కూడా మీకు చాలా సంతృప్తినిస్తుంది. ఆరోగ్యం కూడా చాలా అనుకూలంగా ఉంది. ఇక మీ శ్రీమతి మీకు చాలా మార్పును కలిగించే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇంతకుముందు మీరు ఎప్పుడైనా పోగొట్టుకున్న వస్తువులు కానీ లేదంటే ఇతరాతర పత్రాలు కానీ మీకు ఈ వారంలో లభ్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు ఈ వారంలో కొంచెం భక్తి ధార్మిక విషయాలపై ఆసక్తి ఎక్కువ పెరుగుతుంది. ఇక వ్యాపారానికి సంబంధించిన ఇంతకుముందు లావాదేవీలు ఏవైతే ఉన్నావో అవన్నీ మీరు ఒక దారిలోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు ఏదైతే భాగస్వామిక వ్యాపారాలు చేస్తున్నారో అవి మళ్ళా మీరు ఒకసారి అగ్రిమెంట్ చేసుకున్న సూచనలు కనిపిస్తున్నాయి. మీరు ఏదైనా పని చేస్తుంటే దాంట్లో ఏకాగ్రత పెట్టండి. అప్పుడే మీరు మంచి ఫలితాలను అందుకోబోతారు. ఇక మీరు వివాదాలు ఏవైతే ఉన్నావో అవన్నీ మీకు అనుకూలంగా రాబోతున్నాయి. ఇక మీరు అనుకూలంగా ఉంది కాబట్టి తీర్థయాత్రకు వెళ్ళాలని కొంచెం ఆలోచిస్తారు. ఇక సింహరాశి వారికి మీరు చాలా కష్టంగా శ్రమిస్తూ ఉంటారు. ఎందుకంటే అకాల భోజనం, అధిక శ్రమ, పరిస్థితులు అనేవి మీకు అనుకూలంగా అయితే లేవు. ఈ వారంలో మీరు ఏదైనా సరే మీరు ఇలా పరిస్థితులు అనుకూలంగా లేవు కాబట్టి కొంచెం నిరాశ చెందే సూచనలు కనిపిస్తున్నాయి. అయినా కూడా మీరు ప్రయత్నాలను మానకండి. మీ సన్నిహితుల లేదా స్నేహితుల మీరు కుటుంబీకుల ప్రోత్సాహం తప్పకుండా ఉంది. మీకు ఖర్చులు విపరీతంగా ఉన్నాయి. ఆదాయ మార్గాలు అయితే ఏవైనా కొత్తగా మీరు మళ్ళీ ప్రయత్నాలు చేస్తారు. ఇక మీపై శకునాల ప్రభావం కొంచెం అధికంగా ఉంది కాబట్టి కొన్ని విషయాల్లో కొంచెం దూరంగా ఉండడం ఉత్తమం. చికాకులు అనేవి మన జీవితంలో తాత్కాలికంగా ఉంటాయి, కానీ అవన్నీ సమసిపోయి త్వరలో మీకు కృషి అనేది ఫలిస్తుంది. ఏదైనా ఉంటే బాధ్యత పరంగా మీరే స్వయంగా చూసుకోండి. ఒత్తిళ్ళు కానీ ప్రలోభాలకు కానీ మీరు లొంగకుండా మీ శ్రీమతి సలహా పాటిస్తూ లేదంటే భాగస్వామి సలహా పాటిస్తూ మీరు ముందుకు వెళ్ళండి. కొత్త పరిచయాలు మీకు ఏర్పడబోతున్నాయి. ఆహ్వానాలను అందుకుంటారు. ఇక మీరు ఏదైనా వ్యాపారం చేస్తుంటే కొంచెం నిరుత్సాహంగా ఈ వారం ఉంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఒత్తిడి పని భారం ఎక్కువగా ఉంది. పోగొట్టుకున్న వస్తువులు అయితే ఈ వారంలో మీరు అనుకుంటున్నారు లభిస్తాయని, కానీ లభించే సూచనలు అయితే లేవు. ఇక ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక కన్యరాశి వారు కొంచెం మీరు ఏదైతే అనుకుంటున్నారో మీ ఆలోచనలన్నీ కొంచెం కొత్తగా మార్పులు సతమతం అవుతాయి. సంప్రదింపులు మిమ్మల్ని నిరుత్సాహపరుతాయి. ఇక ఏ విషయంపై కూడా మీకు ఆసక్తి అయితే ఉండదు. చిన్న విషయానికి ఆందోళన చెందుతారు. చేసిన పనులే మళ్ళీ చేయాల్సి వస్తుంది. ఖర్చులు అయితే అధికంగా ఉన్నాయి, కానీ సంతృప్తికరంగా కూడా ఉన్నాయి. డబ్బుకి ఇబ్బంది అయితే ఉండదు. బుధ గురువారాల్లో ఊహించిన సంఘటనలు ఎదురవుతాయి. ఇక కొత్త ప్రయత్నాలు ఏవైతే ఉన్నావో అవి తిరిగి ప్రారంభిస్తారు. ఈ పత్రాల రెన్యువల్లో కొంచెం మెలకు వహించండి. మీకు ఫోన్ సందేశాలు అంటే మెసేజ్లు కానీ లేదంటే ఎవరన్నా కాల్ చేసి మాట్లాడితే కొన్ని సందేహాలు విశ్వసించి చూడడం చాలా ఉత్తమం. ఎందుకంటే ఈ రోజుల్లో ఫ్రాడ్ ఎక్కువ జరుగుతుంది కాబట్టి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకొని ముందుకు వెళ్ళడం చాలా మంచిది. గుర్తు తెలియని వ్యక్తులు మోసం చేసే వారంగా కనిపిస్తుంది. ఇక సంతానం వల్ల మీకు విజయం వస్తుంది. దానివల్ల సంతోషం కూడా వస్తుంది. ఇక వ్యాపార అభివృద్ధి పథకాలు రూపొందిస్తారు. ఇక మీరు ద్విచక్ర వాహనంపై దూరం వెళ్ళాలనుకుంటారు. కొంచెం మీరు ఆలోచించి వెళ్ళడం ఉత్తమం. ఇక తులారాశి వారికి మీ అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. కొత్త వ్యాపకాలు మీరే సృష్టించుకోగలుగుతారు. ఒక వ్యవహారం మీకు అనుకూలంగా ఉండబోతుంది. ఏదైతే అనుకున్నారో అవన్నీ పనులు
సానుకూలంగా మీకు అనుకూలంగా మీకు రాబోతున్నాయి. ఖర్చులు అయితే కొంచెం విపరీతంగా ఉన్నాయి, కానీ అవసరానికి ధనం కూడా అందే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక ఆది శుక్రవారాల్లో మీరు ఏదైనా చెల్లింపులు చేయాలంటే జాగ్రత్తగా ఉండడం నగదు విషయంలో. ఇక పెద్దల గురించి మీరు ఆందోళన చెందుతారు. కుటుంబీకుల మధ్య కొత్త విషయాలు అనేవి కొత్త విషయాలు లేదంటే కొత్త ప్రస్తావన రాబోతుంది. తొందరపడి మీరు మాట ఇవ్వకుండా ఉండడం మంచిది. మీ శ్రీమతి సలహా పాటించండి. ఇక ఒక సమాచారం మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది. కొత్త కొత్త నోటీసులు అందుకోబోతున్నారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగంలో ఏకాగ్రత అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే అధికారులకు మీరు వివరణ ఇచ్చుకోవాల్సిన అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఈ వారంలో నూతన వ్యాపారాలు అయితే ఏమైనా సంతృప్తిగా అయితే లేవు, కాబట్టి పాత వ్యాపారాలే మీరు కంటిన్యూ చేసుకోండి. కొత్త అనుభవాన్ని మీరు ఈ వారంలో గడించగలుగుతారు. ఇక వృశ్చిక రాశి వారికి ఈ వారంలో ఎవరైతే బిజినెస్ చేసేవారు కానీ లేదా ఉద్యోగం చేసేవారు కానీ ఏ రంగంలో ఉన్నా కూడా వారికి చాలా యోగదాయకంగా ఈ వారంలో కనిపిస్తుంది. మీ పెద్దవారికి లేదంటే మీ పెద్దరికానికి ఉన్నత గౌరవం లభిస్తుంది. మీరు పెద్దలు కూడా గౌరవాన్ని ఇవ్వగలుగుతారు. వ్యవహారాలు మీ చేతుల మీదుగా చేయగలుగుతారు. అలాగే ధనలాభం, వస్త్రప్రాప్తి చాలా ఉన్నాయి. దంపతుల మధ్య అనేది మంచి సఖ్యత ఉంటుంది. శుభ కార్యక్రమాలు తలపెడతారు. పెట్టుబడులకు పనులు అయితే ఊపందుకుంటాయి. ఇక మీరు పదవుల కోసం కొత్త ప్రయత్నాలు చేస్తారు. ఈ సమయంలో మీరు ప్రత్యర్థులతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా విషయాన్ని సీక్రెట్గా చేయడం ఉత్తమం. ఇక మీరు సన్నిహితులు ఎవరైతే ఉన్నారో వారి వల్ల మీకు ఉత్సాహం కలుగుతుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఉపాధి అవకాశాలు అనేవి మీకు చాలా అనుకూలంగా ఉన్నాయి. వ్యాపారాలు అయితే సామాన్యంగా ఉన్నాయి. మీరు ప్రస్తుత వ్యాపారం చేసేవారైతే అవే మీకు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగస్తులకు ఓర్పు అనేది, ఏకాగ్రత అనేది చాలా ముఖ్యం. ఇక వివాహం కాని వారు ఎవరైతే ఉన్నారో వారికి శుభవార్త వినిపించే సూచనలు అంటే వివాహానికి సంబంధించి కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ వారంలో వృశ్చిక రాశికి సంబంధించిన ఎవరైనా సరే చాలా అనుకూలంగా ఉంది. ఆరోగ్య విషయంలో కూడా చాలా చాలా అనుకూలంగా ఉంది. ఇక ధనుసు రాశి వారికి ఈ వారంలో మీరు పాత పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అన్ని మెరుగుపడతాయి. మీరు కొంచెం ఆలోచనాత్మకంగా అడుగులు వేస్తారు. అవకాశాలు కలిసి వస్తాయి. ఖర్చులు అయితే విపరీతంగా ఉన్నాయి. అయినా కూడా డబ్బుకి ఇబ్బంది అయితే లేదు. కొత్త కొత్త వేడుకలు చేయడానికి మీరు ప్రయత్నాలు చేస్తారు. మీరు చేసే పనుల్లో కొంచెం ఒత్తిడి ఉంటుంది, శ్రమ అధికంగా ఉంటుంది. కానీ మీ బాధ్యతలు కూడా ఎవరికి అప్పగించవద్దు. పరిచయం లేని వారితో జాగ్రత్తగా ఉండడం మంచిది. మీ బ్యాంకుకి సంబంధించిన వివరాలు ఎవరికి చెప్పకూడదు. ఇక దంపతుల మధ్య ఎప్పుడూ కూడా మంచి మాటలతో, మంచి అనురాగ వాత్సల్యాలతో వెళ్ళడం ఉత్తమం. దీనివల్ల మీకు అనుకూలంగా ఉంటుంది. సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెట్టగలుగుతారు. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. గృహం సందడిగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో చిన్న అస్వస్థత గురవుతారు. మీరు అతిగా శ్రమించకండి, విశ్రాంతి తీసుకోండి. ఇక ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా ఉంటే కొత్త అధికారులకు మీరు స్వాగతం పలుకుతారు. ఇక వ్యాపార అభివృద్ధికి కొత్త కొత్త ఆలోచనలు, పథకాలు మీరు అమలు చేస్తారు. ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండే వారంగా ఉంది. ఇక మకర రాశి వారికి ఈ వారం ఏ విషయంలోనూ కూడా జయం కనిపిస్తుంది. కుటుంబంలో సంతోషం కనిపిస్తుంది. అనుకున్నది మీరు సాధించగలుగుతారు. మీ చిత్త శుద్ధి ఏదైతే ఉందో దానికి ప్రశంసలు కూడా లభిస్తాయి. కొత్త ప్రయత్నాలు మీరు ప్రారంభించగలుగుతారు. పరిచయాలు పెరుగుతాయి. కొత్త కొత్త వ్యాపకాలు పెరుగుతాయి. మీ పనులకు చాలా అనుకూలత రాబోతుంది. ఇక ఆప్తులకు సాయాన్ని అందించగలుగుతారు. సోదరుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఒప్పందాలు కుదుర్చుకోగలుగుతారు. ఆహ్వానాలు అందుకోగలుగుతారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి. విద్యార్థులకు ఎగ్జామ్స్ వలన ఏకాగ్రత, సమయపాలన అనేది చాలా ముఖ్యం. ఉపాధ్యాయులకు స్థాన చలన సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇక వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇతర ఇబ్బందులు అయితే లేవు. ఇక ఉద్యోగస్తులకైతే మీరు ఏ రంగంలో ఉన్నా కూడా చాలా అనుకూలంగా ఈ వారంలో ఉన్నది. అలాగే మీరు కంప్యూటర్ సాంకేతిక రంగాల వారికి అయితే కొంచెం ఆదాయ అభివృద్ధి ఎక్కువ కనిపిస్తుంది. ఇక మీరు వ్యాపారం చేసేవారైతే వ్యాపారాల్లో కొన్ని రంగాల వారికి చాలా అనుకూలంగా ఉంది. ఆరోగ్య విషయంలో కొంచెం మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇక కుంభరాశి వారికి మీరు చేసే కార్యం ఏదైనా సరే సిద్ధించే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రతిభ పాఠవాలు ఈ వారంలో వీరింత ముందు చేసినవి ఇప్పుడు వెలుగులోకి రాబోతున్నాయి. మీరు అందరితో కలిసి మెలిసి వ్యవహరించే సూచనలోనే కొంత మొత్తం ధనం అందుకోగలుగుతారు. దుబారా ఖర్చులు అయితే కొంచెం విపరీతంగా ఉన్నాయి. కొంచెం దాని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని కూడా అతిగా విశ్వసించవద్దు. శుభ కార్యక్రమానికి మీరు కొత్త మార్గాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. మీరు ఏదైనా చేయాలి అనుకుంటే
తప్పకుండా ఈ వారంలో మీకు అనుకూలంగా ఉంది. సంతానానికి ఉన్నత విద్యా అవకాశాలు లభిస్తాయి. ఇక మీకు ఇష్టమైన వారు రావడం వల్ల గృహంలో కానీ లేదంటే ఆఫీస్లో కానీ మీకు ఉత్సాహం కలుగుతుంది. అలాగే వ్యాపారం చేసేవారు ఎవరైతే ఉన్నారో వ్యాపారంలో రాణింపు అనుభవం గడిస్తారు. ఇక ఉద్యోగస్తులకు ఒత్తిడి పని భారం ఉంటుంది. సభలు సమావేశాల్లో ఈ వారంలో మీరు పాల్గొంటారు. అలాగే మీరు ఆరోగ్య విషయంలో మీకు చాలా చాలా అనుకూలంగా ఈ వారం ఉంది. ఇక మీనరాశి వారు ఏదైనా సంప్రదింపులు చేయాలంటే ఈ వారం కొంచెం మిమ్మల్ని నిరుత్సాహపరిచే సూచనలు కనిపిస్తున్నాయి. మీ మాట తీరును కొంచెం అదుపులో ఉంచుకోవడం ఉత్తమం. ఎవరిని కూడా తప్పు పట్టకుండా ముందుకు వెళ్ళండి. ఇక ఊహించిన ఖర్చులు, పెరిగిన ధరల ఆందోళన మీకు కొంచెం కలిగిస్తాయి. ఎందుకంటే ఇప్పుడున్న మార్కెట్ అలాగే ఉంది కాబట్టి. ఇక మీరు ఎవరైనా మిమ్మల్ని పొగిడితే కొంచెం జాగ్రత్తగా ఉండండి. కొంతమంది మీ ఆలోచనలు నీరుగార్చేందుకు ప్రయత్నిస్తారు కాబట్టి ఆ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక మీ శ్రీమతిలో మార్పు వల్ల మీకు అసహనం కలిగిస్తుంది. కొన్ని సమస్యలు మీరు జాగ్రత్తగా పరిష్కరించుకోవడం ఉత్తమం. అయితే ఈ వారం మధ్యకాలంలో ఆత్మీయుల రాక మీకు ఉత్సాహాన్ని ఇస్తుంది. కొత్త ప్రయత్నాలను తిరిగి ప్రారంభిస్తారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోగలుగుతారు. సంతాన విషయంలో కూడా మంచి జరుగుతుంది. ఎదురు చూస్తున్న పత్రాలు అందుకోగలుగుతారు. ఇక వ్యాపారాలు క్రమంగా ఊపందుకుంటాయి. ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ఇంటర్వ్యూలకు వెళ్ళినా కూడా లేదంటే కొత్త ఉద్యోగాలకు కూడా అనుకూలమైన సమయం ఇది. అన్ని విషయాల్లో కూడా వారం మధ్య నుంచి అంటే వారం 3 రోజులు అటు 3 రోజులు ఇటు వేసుకున్నా కూడా మనం 3 రోజులు కొంచెం అనుకూలంగా లేదు. అంటే రేపటి నుంచి తర్వాత 3 రోజులు చాలా చాలా మీకు 3-4 రోజులు చాలా అనుకూలంగా ఉంది. ఇది మీనరాశి వారికి ప్రత్యేకంగా. సో ఇదండి ఈ వారం ఉండే అన్ని రాశి ఫలితాలు. ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి ఒక అంచనా వేసుకోగలరు. ఇది ప్రస్తుత గ్రహాలు నక్షత్రాల ఆధారంగా ఈ వివరాలను ఇవ్వడం జరిగింది. సర్వే జన సుఖినో భవంతు.